హలో. హాయ్ బంగారం. హాయ్ డాడ్, హౌ ఆర్ యు? ఏంటమ్మా రాహుల్ని కలవడానికి వెళ్తున్నావా? తన్ని కలవడానికి వచ్చాను. మీరు ఈవినింగ్ వచ్చేస్తారుగా? ఎప్పుడెప్పుడు వచ్చి నిన్ను చూస్తానా అని ఉందమ్మా. ఓకే డాడీ, బాయ్. హాయ్ ఆరాధ్య. హలో. ఓ సారీ, అలవాటైపోయింది. ఎంతైనా సాఫ్ట్వేర్ కదా. అక్కడ పెద్ద జోక్ ఏం లేదే. అంటే చిన్న జోక్ కూడా పెద్దగా నవ్వడం అలవాటైపోయింది. సాఫ్ట్వేర్ కదా. థ్యాంక్ యూ. ఓకే, మీ హాబీస్ ఏంటి? లర్నింగ్ న్యూ కోర్సెస్, సర్చింగ్ ఫర్ న్యూ ఆపర్చునిటీస్. బట్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ యువర్ హాబీస్, నాట్ అబౌట్ యువర్ ప్రొఫెషన్. మాకు రెండు ఒకటే, సాఫ్ట్వేర్ కదా. నీ హాబీస్ ఏంటి? నేను అందరూ వాడి పడేసిన ప్లాస్టిక్ ఐటమ్ ని పనికొచ్చేలా తయారు చేస్తుంటాను. ప్రపంచంలో పనికిరానిది ఏదీ లేదని నా ఫీలింగ్. నో 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 నో. ఫారెన్ లో అంతా యూజ్ అండ్ త్రో కల్చర్. నో 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 నో, యు బెటర్ క్విట్ ఇట్ నౌ. బట్ ఇట్స్ an art. I love it. నో, యాక్చువల్లీ అసలు మీరందరూ ఇలాంటి విషయాల మీద టైం ఎలా స్పెండ్ చేస్తారు? అన్ఫేర్. యు క్విట్ ఇట్ నౌ. సరే, పాయింట్కి వచ్చేస్తాను. సర్టిఫికెట్లు తెచ్చావా? సర్టిఫికేట్స్ ఏంటి? నీ స్టడీ సర్టిఫికెట్లు, మాస్టర్ హెల్త్ చెకప్ రిపోర్ట్లు, ప్రాపర్టీ డాక్యుమెంట్లు. హలో, మీ బ్రదర్ చెప్పలేదా? ఇవన్నీ ఎందుకు? హలో, అసలు ఫేక్ సర్టిఫికెట్స్ తో ఇక్కడ నడుస్తుందేమో, ఫారెన్ లో అలా కాదమ్మా. మా వాళ్ళతో అంతా చెక్ చేయించి ఓకే అంటేనే ఈ మ్యాచ్ ముందుకెళ్తది. సరే, ఒక్క నిమిషం. దిస్ ఈస్ స్ప్రెడ్ షీట్. అంతా ప్లాన్ చేశాను. సాఫ్ట్వేర్ కదా. అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు వీకెండ్ లో ఇంటికి వచ్చినప్పుడు ఎవరో ఒకరు ఉండాలి. సాఫ్ట్వేర్ కదా. ఓకే రాహుల్, నాకు క్లాస్ కి టైం అయింది. విల్ మీట్ సమ్ అదర్ డే. ఒక్క నిమిషం. పే యువర్ కాఫీ బిల్. మన మ్యాచ్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఐఎమ్ వెరీ పర్టికులర్ ఇన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్, యు నో. గుడ్, కీప్ ఇట్ అప్. ఐ లవ్ మనీ. రేయ్, ఆ పాండుగాడు ఎక్కడరా? మీ చెల్లి చనిపోయిన రాత్రి నుంచి కనపడలేదన్నా. నాకు తెలియదు. నెంబర్ చెప్పరా? ఫోన్ నెంబర్ చెప్పు. పండనా, నీ కోసం ఆ లక్కీగాడు వెతుకుతున్నాడన్నా. వాడికంత ఈజీగా దొరకలే. అన్నా, అటు చూడే, ఆ రోజు మిస్ అయినా పోరి. నమస్తే మేడం. గుర్తుపట్టిరా? లేదు. అదే మేడం, ఆ రోజు మీరు ప్లాస్టిక్ నిర్మూలించాలి అని అంటే మేము అంతా కలిసి జై కొట్టాం చూడు. గుర్తొచ్చారు. ఆ రోజు ఆ చిచ్చోరగాడు కొట్టినా గానీ మీ ముఖం చూసి షిట్ చేసిన మేడం. ఐఎమ్ సో సారీ. జరగండ్రా. ఇప్పుడెందుకు వచ్చారు? మా అయ్యా ఆఖరి కోరికే తీర్చనికి. మా అయ్యా మీ లెక్కనే కళాకారుడు. కళాఖండాలు చేద్దామని చివరి రోజుల్లో ప్లాస్టిక్ పోగేసి పైకి పోయిండు. వాడితో అందమైన బొమ్మలను చేసి సెల్ఫీలు దిగి ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తేనే ఆయన ఆత్మకు శాంతి అన్నాడు. గప్పటి సంధి మీకోసం ఎదుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా ప్లాస్టిక్ కావాలి. అయితే పదండి మేడం, మా దగ్గర కావాల్సినంత ప్లాస్టిక్ ఉంది. అలాగే. చేయి పట్టుకో, జారి పడతావు. మస్తు ప్లాస్టిక్ ఉంది, మస్తు పెద్ద పెద్ద ప్లాస్టిక్ ఉంది. ప్లాస్టిక్ ఎక్కడా? ఇంత తేలిక దొరుకుతుంది అనుకోలేదే. కదన్నా, గిసోటి వాళ్ళు చదువులో టాప్ ఉంటారు కానీ గిసోటి వీకుంటారే. I'll complain to the police. ఏం తగ్గించుకుంటున్నావు? కోఆపరేట్ చేయి. మ్యాటర్ అయిపోగానే ఇంటి దగ్గర చూసి పెడతా. ఏ పోరి, బోటీ తిని బాటిల్ ఖాళీ చేసే లోపు డిసైడ్ చేసుకో. జలకి దిగులా జా, జలకి దిగులా జా, ఏక్ బార్ ఆజా జా, ఏక్ బార్ ఆజా జా,
రోజు ప్లేస్ నీది చుట్టూ నీ వాళ్ళు, ఈ రోజు ప్లేస్ మాది చుట్టూ మా వాళ్ళు. సీదో చీర్కోపోయినవులే. తమ్ముడు సచిన్ సెంచరీ కొట్టాలంటే గ్రౌండ్ ముంబైలోనే ఉండక్కర్లా. పవర్ స్టార్ సినిమాకి రికార్డ్ కలెక్షన్స్ రావాలంటే పండగ రోజే రిలీజ్ అవ్వక్కర్లా. చూసారా ఎంత స్పాంటేనియస్ గా చెప్పాను? పంచ్ అదిరింది కదా. ఇవేం పంచులు రా బాయ్, ఇటువంటి ఆటో పంచులు జబర్దస్త్ లా మస్తుగా చూసినాం. అయితే గీ పంచ్ చూడు, జబర్దస్త్ ఉంటది. చూసుకుందాం. నా కర్ర చూడరా. నీ బతుకు జడ. ఆగరా బాయ్, ఆగరా, ఆగు. మాట్లాడుకుందాం. చెప్పరా, ఆగరా బాయ్, ఏం మాట్లాడుకుందాం? మాట్లాడుకుందాం. చెప్పరా, చెప్పు. వీళ్ళందరూ ముందు కొట్టకరా బాయ్. అరే, కూర్చో, ఇచ్చేది కూర్చో. వద్దురా బాయ్. కూర్చోరా. కొట్టకరా బాయ్. కూర్చొని మాట్లాడుకుందాం రా బాయ్. అరే ఆగరా బాయ్. ఏం మాట్లాడతావు? మాట్లాడు. ఇంకేంటి మరి, అయిపోయినట్టేగా? తాగిందంతా దిగిందిరా బాయ్. దీన్ని పొట్టెట్టు పిలవాలేమో. థ్యాంక్ యూ. ఏ ఊరుకో, మన మధ్య ఇవన్నీ ఏంటి? నువ్వు మరీను మెసేజ్ చేశాను కదా అని లవ్ అనుకోకు. ఏదో ఒకటి నీకు ఉపయోగపడ్డాగా ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేయి, ఇంకా ఉపయోగపడతా. ఎనీవే థ్యాంక్ యూ, బాయ్. దీని తాత దీన్ని ఒకసారి గట్టిగా కొరికేస్తే పని అయిపోతే. స్కామ్ చేసే వాళ్ళంతా సీఎంలు అయినట్టు అందమైన అమ్మాయిలు నీలాంటి వాళ్ళకి పడిపోతున్నారేట్రా? ఇక పడనివ్వను. పడకుండా అడ్డం పడుకుంటావా? అడ్డమైన పడుకుంటాను, అడ్డంగా నేను నరికేస్తాను, కానీ నీకు మాత్రం పడనివ్వను. ఒకవేళ పడితే? పడనివ్వను. నీ కూతురే పడితే? అవసరమైతే నా కూతురు అడుక్కునేవాడికి ఇచ్చాను, పెళ్లి చేస్తాను, కానీ నీకు మాత్రం ఇవ్వను. ఏమన్నారు? ఇన్నాళ్ళు ప్రొఫెషన్ లో జాబ్ సాటిస్ఫాక్షన్ తప్ప జాబ్ సాటిస్ఫాక్షన్ ఏ రోజు లేదు సార్. ఫస్ట్ టైం మీ వల్ల అదే మీ నూట అమ్మట. మళ్ళీ ఒకసారి చెప్పండి. నా కూతుర్ని అడుక్కు ఒకసారి నీ కూతుర్ని. మామయ్య, నేను అడిగింది విధానం కాదు, కన్యాదానం. పోలీసు వాళ్ళు డ్రగ్స్ వాళ్ళు తగులుకున్నట్టు నువ్వు నన్ను తగులుకున్నావేంట్రా? మామయ్య, ఇంతవరకు అమ్మా బాబా నాయనా అన్నమే తప్ప మామయ్య అని ఏ రోజు నేనెవరిని పిల్ల తెలుసా మామయ్య? ఫస్ట్ టైం ఈ మామయ్య అని పిలుపులో ఎంత మధురం ఉంది సార్. చెప్పు తీసుకొడతా. కలిసైపోయింది. హలో లక్కీ గారు, ఎక్కడున్నారు? ఎదవలతో ఇరిటేట్ అయి ఉన్నానండి. చిన్న మూడ్ ఆఫ్. అందుకే 3 ఆఫర్లు తెచ్చానండి, వచ్చేయండి కుమ్మేద్దాం. మీరు సూపర్ వెన్నెలా గారు. పెగ్గు కలిపే లోపు మీ ముందుంటా. ఆమ్లెట్ అండి లక్కీ గారు. లక్కీ గారు, మీ సిస్టర్ చనిపోయిన రోజు నేను హాస్పిటల్లో ఉండి రాలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ అండి. డోంట్ బి ఫార్మల్ వెన్నెలా గారు. ఓకే అయినా హాస్పిటల్ ఎందుకున్నారు మీరు? అంటే ఆ రోజు నేను ఇంటికి వెళ్ళేసరికి మా ఆవిడ వంట వండలేదండి. ఏదో కోపంలో అలా జరిగిపోయిందండి. అంత చిన్న విషయానికి మీ ఆవిడ్ని హాస్పిటల్కి వెళ్ళేలా కొట్టారా? హాస్పిటల్కి వెళ్ళేలా కొడితే నేను పోలీస్ స్టేషన్ లో ఉంటాను, కానీ హాస్పిటల్లో ఎందుకు ఉంటానండి? అదేంటి? అంటే ఆ రోజు నేను కోపంగా ఉన్నాను, తను బలంగా ఉంది, అందుకే నేను హాస్పిటల్లో పడ్డాను. మరి ఇంతకు ముందు పెళ్ళంటే పార్క్ లో వాకింగ్ లా హాయిగా ఉంటుందన్నారు. ఇప్పుడు అదే అంటున్నారు లక్కీ గారు, కాకపోతే జురాసిక్ పార్క్ లో వాకింగ్ లా ఉంటది. మీరు కంగారు పడకండి, మీది మాత్రం కేబీఆర్ పార్క్ లో వాకింగ్ లా హాయిగా ఉంటుందిలేండి. మీరు మరీను వెన్నెలా గారు, ఊరుకోండి. నా కళ్ళతో చూడండి లక్కీ గారు, మీరు ఆరాధ్య రాజమౌళి ఫ్రేమింగ్ లో రెచ్చిపోయి డాన్స్ లాడుతున్నట్టు నా కళ్ళకు 70mm లో కనపడుతుంది.